తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జగన్ గారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ అధికారిక గతంలో చేసిన వ్యక్తి, దాంతోపాటు గత వైజాగ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి థర్డ్ ప్లేస్లో నిలిచిన వివి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్కారం. జై భారత్. కేజ్రీవాల్ గారిని చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే జేపీ గారు ఫెయిల్ అయ్యారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫెయిల్ అయ్యారు, ఆకునూరు మురళి గారు అయితే ఏ పార్టీలో చేరలేదు, ఆయన స్వతంత్రంగా ఉన్నారు. అయితే మీరు కూడా చూస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఫెయిల్ అయ్యారు. ఎట్లా జై భారత్ని ఎట్లా నమ్మాలి? ఈ పార్టీ వచ్చి కేవలం 2 నెలలు కూడా అవ్వలేదు, 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఫెయిల్యూర్ అంటే డెఫినేషన్ ఏంటి మీద అన్నది అంటే ఎన్నికల్లో గెలవడమే ఓడిపోవడమే ఫెయిల్యూర్? పార్టీ ఉద్దేశం అదే కదా, ప్రజల్లో మార్పు తీసుకురావడమో, ప్రజల్లో చైతన్యం అంటే పోటీ చేసినప్పుడు మీరు ఎన్ని స్థానాల్లో గెలిచారనేది కదా ఇక్కడ మన ప్రాతిపదిక. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఆ విధంగా ఆలోచించదు. ప్రజలలో చైతన్యం తీసుకొని చైతన్యం చెందిన ప్రజలు ఒక ఓటు వచ్చినా మేము గెలిచినట్టే. మీకు ఎలక్టరల్ పాలిటిక్స్ వేరుగా అనిపించవచ్చు, కానీ మా ఉద్దేశం ఏంటంటే చైతన్యవంతమైన ఓటర్లను తయారు చేయడం, దీనికోసం చాలా సంవత్సరాలు ప్రయత్నించాలి అన్నది ఒక కాన్సెప్ట్. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజల్లో చైతన్యం ఇవన్నీ తీసుకురావాలి అంటే ఒక స్వచ్ఛంద పార్టీ, స్వచ్ఛంద సంస్థ లాంటిది పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పోటీ చేస్తున్నారు మీరు అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా అన్నారు, ప్రజా సమస్యలు ముఖ్యంగా మనం తీర్చాలి అంటే రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. అందుకని ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మేము పాల్గొంటున్నాం. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజల్లో మార్పు తీసుకురాగలం. గెలుపు అనేదే కదా ప్రాతిపదిక. ఇక్కడ గెలుపు తీసుకురాగలము, ప్రజల్ని గెలిపించగలం అన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంది. మేము గెలుస్తామన్నది కాదు, ప్రజల్ని గెలిపిస్తామన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ ఎన్నికల ప్రక్రియలోకి వచ్చాం. మేము భాగస్వామ్యం అవుతాం ఎన్నికల ప్రాసెస్లో. ఎన్నికల రిజల్ట్స్ ఏమన్నా కూడా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం. అంటే ఇతర పార్టీలను చూస్తుంటే ఇప్పుడు వై నాట్ 175లో 175 మేము గెలుస్తాం అనేది వైసీపీ చెప్తోంది. టీడీపీ, జనసేన కూడా అదే విధంగా చెప్తోంది. ఏ పార్టీ అయినా కూడా మేము అత్యధిక స్థానాలు గెలుపొందుతాము, అధికారంలోకి వస్తాము అనేది అందరూ చెప్తూ ఉంటారు. అయితే మీ నేపథ్యం ఒకసారి మనం చూస్తే వైజాగ్లో మీరు థర్డ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు కేవలం 2 నెలల ముందరే మీరు పార్టీ తీసుకొచ్చారు. అయితే గెలుస్తాము అని గట్టిగా చెప్పలేకపోతున్నారు, కేవలం ఒక మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు పోటీ చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? మా మేనిఫెస్టో నమ్మిస్తుంది ప్రజలు. మా మేనిఫెస్టో ఒకసారి చదవండి. ఇదంతా కూడా ఉచితాలు, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టో కాదు. అంటే ఉచితాలకే కదా ఇప్పుడు రిజల్ట్ వస్తుంది మనకి. ఉచితాలకు రిజల్ట్ వస్తుందని మేము కూడా అదే బాటలో వెళ్తే మాకు వాళ్ళకు తేడా ఏంటండి? మీ పిల్లలు బాగుండొద్దా? రేపు మీ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? రేపు మీ ఆ రాష్ట్రం అప్పుల్లో ఉండకూడదా? మీరు కూడా అలాగంటే మేము మా యువతరానికి ఉపాధి కల్పించడానికి అంటే మేము అన్నాం కదా. ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే అంటే నేను ప్రాక్టికల్ గా యాంకర్ గా మాట్లాడకండి, ఒక సభ్యుడిగా మాట్లాడండి, ఒక నాగరికుడిగా మాట్లాడండి. అంటే మా ఉద్దేశం మీలాంటి వాళ్ళు రావాలి, సక్సెస్ అవ్వాలని నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్న పరిస్థితులు వేరు కదా అనేది. జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ చూడండి, 13 రోజుల్లో వచ్చారు వాళ్ళు. అప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు పరిస్థితులు అవే ఉన్నాయి. ఏముందండి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. పరిస్థితి ఇది కాదా? అప్పుడు ఎమర్జెన్సీ కదా అది. ఇది ఎమర్జెన్సీనే. దిస్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో. ఇప్పుడు అన్ని ఎమర్జెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎమర్జెన్సీ? ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఒక కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ప్రతి ఎమర్జెన్సీ ఉన్నది. ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్. మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? మీ మీద పెడతారు, ఖచ్చితంగా పెడతారు. మాట్లాడితే నా మీద పెట్టారని కాదు, ప్రజల మీద పెడుతున్నారు. మా గొంతులు కూడా మా ఆవేశంగా మేము మాట్లాడుతున్నాం. చూద్దాం రాబోయే కాలంలో ఏమవుతుందో. కానీ ప్రజల గొంతులు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధమైన ఎమర్జెన్సీ ఉందని నేను అంటా. కాబట్టి ఈ ఎమర్జెన్సీలోంచి మీకు 13 రోజుల్లో వచ్చిన జనతా పార్టీ ఉదాహరణ తీసుకొని ఆ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళుతున్నాం. అంటే జయప్రకాష్ నారాయణ గారు మేనిఫెస్టోలో ఎటువంటివి పెట్టారు, మీరు కూడా దాదాపు దగ్గరగా అటువే పెట్టారు. అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ పెట్టారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది డబ్బు ఇస్తే కానీ ఓటు వేసే పరిస్థితి లేదు అనేది డైరెక్ట్ మనం లేటెస్ట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా డబ్బు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి బయటకు వచ్చి ఓటర్లు గొడవ చేసి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కొంత కనిపిస్తున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా నెగ్గుకొస్తారు? నెగ్గుకొస్తాం. మాకు ఆత్మవిశ్వాసం ఉంది, యువతరం ఉంది. ముఖ్యంగా ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే ఇప్పుడు యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది రాష్ట్రంలో. యువతరం ఎదురు చూస్తున్నారు, మాకు ఉపాధి ఎవరు కల్పిస్తారు అని, మాకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారని. మేము బెంగళూరుకి ఎందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, అమెరికాకి ఎందుకు వెళ్ళాలి, మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి గవర్నమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అంటే ఇప్పుడు ఓటర్లు ఎలా అనుకుంటున్నారంటే మీరు డబ్బులు వేలాది కోట్లు
మీరు సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు. మీరు మాకెందుకు ఇయ్యరు? మా ఓట్లు అడుగుతున్నారు మీరు మాకు ఎందుకు ఇయ్యరు అని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి. మీరు కేవలం ఈ తక్కువ టైంలో ఈ ఎలక్షన్ నాటికి మీరు ఏ విధంగా మార్పు తీసుకొచ్చేస్తారు? ఖచ్చితంగా. కసాయివాడు ఎప్పుడూ జంతువుని బలి ఇవ్వడానికి డబ్బులు ఇస్తాడు. హ్మ్. జంతువుని పెంచడానికి ఇవ్వడు. వల వేసేవాడు అక్కడ జొన్నలు వాటిని పట్టి చంపడానికి వేస్తాడు. హ్మ్. ఈ ఎడ్యుకేషన్ చేస్తాం ప్రజలు. గొర్రెలు ఓటర్లు గొర్రెలు. ఓటర్లు గొర్రెలు కాదు, అటువంటి అమాయకులు, హ్మ్. అమాయకులైన ఓటర్లు. సో ఈ అమాయకులైన ఓటర్లు నా విధంగా మభ్యపెడుతూ ఉన్నారు, కానీ ఓటర్లు అమాయకులు కాదు. హ్మ్. ఓటర్లు తీసుకోవచ్చు, కానీ వీళ్ళని ఓడించడానికే తీసుకుంటారు ఈసారి ఖచ్చితంగా. ఓటర్లు విసిగిపోయారు. ఈ డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ వీళ్ళని గెలిపించరు. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. మేము ఆ విధంగా ముందుకెళ్తాం. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీని గెలిపిస్తారు. అంటే జేపీ గారు ఫెయిల్యూర్ స్టోరీ అంటే పొలిటికల్ ఫెయిల్యూర్. నేను దాన్ని జయప్రకాష్ గారు మీరు ఏమైనా failure- నేర్చుకున్నారా? జయప్రకాష్ గారు ఫెయిల్ అయ్యారని నేను ఎప్పుడు అనుకోను. అంటే పొలిటికల్ గా ఎందుకంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో చెప్తున్నాను జయాపజయాలు ఎన్ని స్థానాల్లో గెలుపొందారు ఈ లెక్కను మనం తీసుకుంటే ఆ విధంగా మనం చూస్తే ఆయన ఫెయిల్ అయినట్టే ఎలక్టోరల్ చాలు, పాలిటిక్స్ లో. ఒక గొంతు చాలు అసెంబ్లీలో మాట్లాడడానికి, అసెంబ్లీ పంథాను మార్చడానికి. నంబర్లు ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఏమీ మాట్లాడిన వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు 100 మంది ఉంటే ఏ లాభం అండి అసెంబ్లీలో? అవును. ఒక్క గొంతు అంటే వినిపించగలిగితే, నేను ఆ అడుగుతుంది పంథాను మార్చగలిగితే, ఒక్కళ్ళు గెలిచినా కూడా వాయిస్ వినిపించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా Yes. ఆ ప్రజాస్వామ్యంలో ఒక్క కోరుకున్నారు. వాయిస్ వచ్చే ఎన్నికలకు 100 వాయిస్లు అవుతాయి. హ్మ్. ఆ 100 వాయిస్లు 175 వాయిస్లు అవుతాయి. అది మా మూలంలో ఎక్కడో అంటే అది మొదలు కాదు సార్ పెట్టాలి. లక్ష్మీనారాయణ గారు అంటే నేను కాంటెక్స్ట్ నేను చెప్తుంది ఏంటంటే మీలాంటి వాళ్ళు ఒక నిజాయితీ పరులు పబ్లిక్ కోసం పోరాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ రావాలి. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది కూడా అదే. అయితే జేపీ గారు మనం స్టోరీ చూస్తే ఆయన మొదటిసారి గెలిచినా కూడా తర్వాత గెలవలేని పరిస్థితి. తర్వాత పార్టీని ఆయన కట్టేసిన పరిస్థితి. మళ్ళీ ఆయన మామూలుగా ఏదో పబ్లిక్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన. కేజ్రీవాల్ గారి గెలుపు మాట్లాడండి. హ్మ్. ఎప్పుడు ఇదెందుకు మాట్లాడతారు? కేజ్రీవాల్ గెలుపు మాట్లాడండి. అయితే సౌత్ ఇండియాలో ఎందుకు ఉంటుంది? ఎందుకు పబ్లిక్ రిసీవ్ చేసుకోవట్లేదు ఢిల్లీలో చేసుకున్నట్టు? అది నేను అడుగుతుంది. ఆ రిసీవ్ చేయించుకోవడానికి మేము మొదలు పెట్టాం కదా ఇప్పుడు. హ్మ్. ఆ విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టాం. కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఆ, మ, ఢిల్లీ, పంజాబ్లో వచ్చారు. హ్మ్. ఇప్పుడు గుజరాత్లో కూడా 2 హర్యానా, సీట్లు వచ్చాయి, హర్యానా, గోవాలో గోవా. ఉన్నాయి. అవును. సో ఈ విధంగా ముందుకు వెళుతున్నారు. వై డోంట్ యు టేక్ దట్ స్టోరీ? హ్మ్. కాబట్టి ఆ స్టోరీని తీసుకుని వెళదాం. ప్రతి స్టోరీలో జేపీ గారు కూడా గెలిచారు ఖచ్చితంగా నా మనసులో. కేజ్రీవాల్ గారు గెలిచారు, ప్రభుత్వం స్థాపించారు. హ్మ్. కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో యాక్చువల్ పరిస్థితులు ఏంటి చెప్పి, మీకు ఏమవుతోందని చెప్పి, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. దానికి కొంచెం సమయం పట్టొచ్చు. అంటే మార్పు కనిపిస్తుందా? పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారా? ఎస్, యువతరంలో నేను వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళందరినీ కూడా హ్మ్. వాళ్ళలో ఒక ఆక్రోశం ఉంది. ఈసారి మారాలి, మార్పులు రావాలి, మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పార్టీలు రావాలని ప్రజలు, యువతరం ముఖ్యంగా అంటే మాట్లాడుతున్నారు. మీలాగా ఐపీఎస్ ఆఫీసర్‌గా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన కూడా మా ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే ఆయన అలాంటి వాళ్ళు రావాలని మేము మీడియా ప్రతి ఒక్కళ్ళు కోరుకునే పరిస్థితే. అవును. అయితే ఆయన కూడా ఇలాగే చెప్పారు. అయితే రిజల్ట్ చూస్తే దానికి మితంగా ఉంది కదా! డెఫినెట్ ఆయన సిరిపూర్ నుంచి గెలుపొందుతారని ప్రతి ఒక్కళ్ళు భావించారు. సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ లాస్ట్‌కి పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కొద్దిగా? ఇది లాస్ట్ ఎలక్షన్ కాదు కదా, ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్లు ఉంటాయి. అవును. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి రేపు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్లే. మనం ఎప్పుడు కూడా అసెంబ్లీ పార్లమెంటు మాత్రమే ఎలక్షన్స్ అనుకుంటున్నాం. హ్మ్. టోటల్ ఎలక్షన్ ప్రక్రియలో మార్పు తీసుకొద్దాం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వీటిలో పార్టీని యాక్టివేట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఏంటి ఇమీడియట్గా ఒక ఎలక్షన్లో అయిపోయినంత మాత్రాన నిరుత్సాహం అవసరం లేదు. ఇంకా ఉంది, 5 సంవత్సరాల్లో మళ్ళీ వస్తారు, ప్రజల్లో తిరుగుతాం. ఇదే కదా ప్రక్రియ. అంటే ఓపిక ఉండాలి. మీరు చెప్పిన ప్రకారం Yes, రాజకీయాల్లో ఓపిక ఓపిక ఉండాలి. అయితే Yeah. జనసేనలో మీరు చేరాక ఎటువంటి ఒక్కసారి ఓడిపోయిన వెంటనే ఓపిక లేకుండా ఎందుకు జనసేన నుంచి నేను బయటకు వచ్చారు? ఓడిపోయిన వల్ల రాలేదు నేను బయటికి. ఓడిపోయినందువల్ల నేను ఎప్పుడు అంటే బయట జనరల్గా ఏదో ఒక కారణం వెతుకుతుంటారు కదా బయటకు రావడానికి. నాకు ఎప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ అన్నవి చేయాలి రాజకీయ నాయకులు. హ్మ్. అందుకనే వారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సినిమాలు చేస్తాను, ఇది చేస్తాను అంటే, ఆ సమయంలో ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఆ పాయింట్లో డిఫర్ అయ్యి నేను బయటికి రావడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నేను బయటికి రాలేదు. ఎట్లా ఉండేది? అంటే మీరు చెప్పినప్పుడు ఆయనకి ఏదో సలహాలు, సూచనలు చెప్పినప్పుడు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు జనసేన? ఆయన స్టైల్ ఏ విధంగా ఉండేది? ఆయన స్టైల్ మీకు తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా అంటే డిస్కస్ మాకు తెలియదు కాదు. మీరు ఇంటర్నల్‌గా మీరు లోపల చెప్పాం. చిన్న టీమ్‌లో చిన్న కోర్ మీటింగులు టీమ్‌లో. జరిగేవి. ఆ మీటింగ్లో మా అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు. హ్మ్. మా అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు. వ్యక్తం చేయాల్సిన ఎందుకంటే బాధ్యత మీరు ఇప్పుడు మన ఆ మీద. పార్టీలో లేరు కాబట్టి ఓపెన్‌గా చెప్పొచ్చు కదా! ఓపెన్‌గా చెప్తే జనానికి కూడా అర్థం అవుతుంది కదా! ప్రజలకు చాలా హుషారుగా ఉంటారు ప్రజలు. హ్మ్. అన్నీ తెలుసుకోగలరు ప్రజలు. కాబట్టి ఒక వ్యక్తిని ఈ విధంగా చేస్తున్నారన్న ఆ స్థాయికి దిగాల్సిన హ్మ్. విఘ్నత నాకు ఉండదు. జనరల్ విషయాలు మాట్లాడతాను, వ్యక్తుల గురించి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఓకే. విషయాలే మనం తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు పోరాటం స్టైలు ఏ విధంగా ఉంది?
కేంద్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు, డెవలప్‌మెంట్ విషయంలో కావచ్చు, ఎందుకంటే ప్రతిపక్షాలు డెవలప్‌మెంట్ జరగట్లేదు ఏపీలో అంటున్నారు. ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారి వైఖరిని మీరు ఎట్లా సమర్థిస్తారా? విమర్శిస్తారా? చెప్పారు కదా ఆయన రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి జరగట్లేదని. హ్మ్. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని ఈ ప్రభుత్వం గురించి మాట్లాడారు. హ్మ్. మరి 2019 ఎన్నికల్లో ఆ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదనే వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. హ్మ్. మళ్ళా ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకున్నారు. హ్మ్. సో, ఆ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఈ 2 ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి కావలసినవి ఏమీ చేయలేదు. అంటే ద్వంద్వ వైఖరిలాగా కనిపిస్తుందా మీకు పవన్ కళ్యాణ్ గారిది? అంటే ఆయన బీజేపీతో చక్కగా ఆయనకు రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. హ్మ్. ఆయన ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు పరిచయం అంటారు. కాబట్టి ఆ పరిచయాలను మనం రాష్ట్రం కోసం వినియోగించుకోవాలి కదా అని మనం అంటాం. వినియోగించుకోవట్లేదు ఇప్పుడు. అంటే మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురండి. స్టీల్ హ్మ్. ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మీరు కూడా మీటింగ్ పెట్టారు అక్కడ. మరి ఆ మీటింగ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీరు ఈ బ ప్రైవేటైజేషన్ నుంచి ఆపగలగాలి. విభజన హామీలను పూర్తి చేయగలగాలి మనమంతా కూడా. సో, ఇవన్నీ కలిసి పనిచేస్తే తప్ప అవ్వవు. కాబట్టి మనకున్న ప్రాబల్యం కానీ, మనకున్న పలుకుబడి గానీ, అది రాష్ట్రం కోసం మనం ఉపయోగించాలని మేము 3 పార్టీలుగా అంటే చెప్తున్నాం. రాష్ట్రం గురించి కాకుండా ఆయన దేని గురించి వినియోగిస్తున్నారంటారు ఆ పలుకుబడిని? కేంద్రంతోటి లేకపోతే మోడీ గారితోటి ఉన్న ఆయనకి అంటే రిలేషన్. వారేమన్నారంటే మొన్న ఒక మీటింగ్‌లో నేను ఈ పొత్తులు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నానని అన్నారాయన. హ్మ్. సో, పొత్తుల కోసం కష్టపడడం కన్నా మా ఉద్దేశ్యం, ప్రజల ఉద్దేశ్యం ఏంటంటే, ప్రత్యేక హోదా తీసుకురావడానికి దాన్ని వినియోగించాలి. హ్మ్. విభజన హామీలను తీర్చడానికి వినియోగించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి వినియోగించాలని ప్రజల కోరిక, మా అందరి కోరిక కూడా. ఆ విధంగా చేయాలి. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ మీరు తీసుకెళ్ళండి ఢిల్లీకి. హ్మ్. మేమందరం కూడా వస్తాం. హ్మ్. వెళ్ళి ఢిల్లీలో బైఠాయింపు చేద్దాం. చేసి ప్రత్యేక హోదా ఎలక్షన్ల ముందు తీసుకొద్దాం మనం రాష్ట్రానికి. హ్మ్. ఆ విధంగా చేయాలి గానీ, మరి మళ్ళా ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామని మళ్ళా ఇన్ని 5 సంవత్సరాలు వీరికి, 5 సంవత్సరాల వారికి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇట్ ఈస్ నథింగ్ బట్ మోకరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయంలో మీరు మద్దతు తెలుపుతారు. మద్దతు స్పెషల్ తెలపడం స్టేటస్‌కి సంబంధించి పోరాటం వెళ్తే చేస్తారు. మేమందరం వెళ్తాం కలిసి. అందరిని హ్మ్. తీసుకెళ్ళమంటున్నాం మేము. అంటే ఎటువంటి భేషజాలు ఏం లేవు మీకు? భేషజాలు ఏముంది? రాష్ట్రం బాగుపడుతుందంటే భేషజాలు ఎందుకండి? హ్మ్. ఇటువంటి భేషజాల వల్లనే రాష్ట్రం ఈ విధంగా తయారైంది. హ్మ్. పార్లమెంట్‌లో చూస్తే ఒక పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతుంటే ఇంకో పార్టీ వాడు మన మన రాష్ట్రం వాడే గేలి చేసే పరిస్థితులున్నాయి మనకు పార్లమెంట్‌లో. కాబట్టి మనమందరం నవ్వుల పాలయ్యాం అక్కడ. అదే యూనిటీగా గనుక మనం వెళ్ళుంటే హ్మ్. ఖచ్చితంగా ఇదొచ్చేది. 4 సార్లు అవకాశం వచ్చింది మనకు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మద్దతు పలకమని 2 పార్టీలు ఎందుకు చెప్పలా? రాష్ట్రపతి ఎన్నికప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ద్రౌపది ముర్ము గారిని మేము సపోర్ట్ చేయమని ఎందుకు చెప్పలే వీళ్ళు? హ్మ్. రాష్ట్రపతి ఎన్నికప్పుడు ఎందుకు చెప్పలా? ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ బిల్ అప్పుడు కూడా మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేజ్రీవాల్ గారి ప్రభుత్వము లెఫ్టినెంట్ గవర్నర్‌కి జరిగిన అవును. దాంట్లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఒక బిల్లు పెట్టుకొచ్చారు. అప్పుడు చెప్పొచ్చుగా, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మేము మీకు ఓటేస్తామని. హ్మ్. మరి ఈ 4 సార్లు 2 పార్టీలకు అవకాశం వచ్చింది. ఎందుకు ఉపయోగించుకోలేదు? చెప్పండి. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని మేము వీళ్ళిద్దరు పార్టీలను అడుగుతున్నాం. కావాలంటే ఒక ఓపెన్ స్టేజ్ పెట్టండి. హ్మ్. ఇద్దరు రండి. చంద్రబాబు నాయుడు గారు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రండి. చెప్పండి ప్రజలకి 4 పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు? మీరేమంటారు? 14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? మాకు అసలు ఏ స్టేట్‌కి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని వీళ్ళు ఒక బూచి చూపిస్తున్నారు. యాక్చువల్‌గా 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ గారు ఆయన పుస్తకం 'పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్‌లో' 228వ పేజీలో ఆయన స్పష్టంగా రాశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని బ్యాన్ ఎప్పుడూ పెట్టలేదు. అవును. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండింది. అది నీతి ఆయోగ్ అయింది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేది ప్రత్యేక హోదా ఇచ్చేది. ఇప్పుడు అది లేదు కాబట్టి నీతి ఆయోగ్ అన్నది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ అవును. నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కావాలంటే ఇవ్వగలదు అని ఆయన స్పష్టంగా రాశారు. ఎవరు రాసింది? నేను కాదు, మీరు కాదు. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాశాడు. ఆ తర్వాత అలాగైతే మరి పాండిచ్చేరి ఎలక్షన్లలో కేంద్ర ఆర్థిక మంత్రి ఏం చెప్పారండి? పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మీకు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము. ప్రత్యేక హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా పాండిచ్చేరిని డిక్లేర్ చేస్తారు. మరి ఆ బ్యాన్ ఏమైందప్పుడు? అది అడగడానికి వీళ్ళకి ధైర్యం లేదేంటి? ఎందుకు అడగట్లేదు ఇవన్నీ? అడగకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా తెస్తామని మేము అదే అంటున్నాం. మీరు ఎన్నికల ముందు అందరం కలిసి వెళదాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరూ రండి. హ్మ్. చంద్రబాబు గారు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రండి, పవన్ కళ్యాణ్ గారు రండి. మేమందరం వస్తాం. వెళ్ళి బైఠాయింపేద్దాం. రైతులు కూర్చున్నారు ఢిల్లీ బార్డర్‌లో. సింఘు బార్డర్‌లో కూర్చున్నారు. ఇంతకుముందు 1300 రోజులు కూర్చున్నారు. కూర్చొని 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకొచ్చారు. మనం కూడా వెళ్లి కూర్చుందాం. ఇక్కడ సిద్ధం, మేము సిద్ధం అనకుండా అక్కడ సిద్ధం అని అక్కడ ప్రకటిద్దాం మనం.
మాకు ఎన్నికల అవసరం లేదు, మేము ఎవరు పార్టిసిపేట్ చేయడం, అంటే మాకు బీజేపీ తోటి ప్రత్యేక హోదా ఇవ్వండి. పొత్తుతోటి వెళ్లే పరిస్థితి ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతున్న టైంలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు సహకరించే పరిస్థితి ఉంటుందా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి? మరి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, స్వప్రయోజనాలు ముఖ్యమా? ఇది ముందు డిసైడ్ చేయండి. మరి రాజకీయాలు వచ్చి మేము ప్రజలకు సేవ చేస్తాం అంటుంటారు కదా, ఇదా సేవ? నిజమైన సేవకులైతే మీరు రండి, ఎలక్షన్లు మానేద్దాం ఈసారి రాష్ట్రంలో. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు రాష్ట్రపతి పాలన పెట్టండి ఈ రాష్ట్రంలో. హ్మ్. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగే ధైర్యం ఉండాలి మనకి. రాష్ట్రపతి పాలన పెట్టేది ఎవరు? వీళ్ళు కాదు కదా. కేంద్రమే పెడుతుంది. ఎలక్షన్లో ఎవరూ పార్టిసిపేట్ చేయకుండా అందరం బాయ్కాట్ చేసే నిర్ణయం తీసుకుంటే ఇంకేముందండి? దే హ్యావ్ టు పుట్ ప్రెసిడెంట్స్ రూల్. తీసుకొద్దాం, అలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఏవో తీసుకోవాలి, కానీ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలి చేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇవ్వండి, ఈ లీడర్లను మాట్లాడమనండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఢిల్లీ వెళ్ళారు కొన్ని పార్టీలతోటి. యా. మీరు అక్కడ మూవ్మెంట్ కూడా తీసుకొస్తున్నారు, ఒక కదలిక తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కొంతమందితో కలిపి. అయితే ఎన్నికలకి కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ఎందుకు ఒక్కసారి జై భారత్ పార్టీ పుట్టుకొచ్చింది? ఇంత తక్కువ టైంలో మీరు ఎవరి బాణం? ఎవరి బాణం కాదు, ప్రజల బాణం. హ్మ్. ప్రజల బాణం. ప్రజలు చెప్పాను, అందుకనే ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. హ్మ్. ప్రజల నుంచి పుట్టిన పార్టీ, వారి ఆవేదన నుంచి పుట్టిన పార్టీ. అంటే కొద్దిగా అనుమానం వస్తుంది కదా, లాస్ట్ 2 మంత్సే ఉన్నప్పుడు ఈయన ఒక్కసారి ఈ పార్టీ వచ్చింది. నాకు అనుమానం లేనప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, నా వెనకాల ఎవరు లేరు, మేము ఖచ్చితంగా ప్రజలు, అందుకనే ప్రత్యేక హోదా రండి అంటున్నాం. మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, ఇచ్చేసేయండి ఈరోజు ప్రత్యేక హోదా, మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి, హ్మ్. ఆ విధంగా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము రాష్ట్రానికి తీసుకురావాలి, ఎందుకంటే నవ్వుతున్నారు మన రాష్ట్రాన్ని చూసి. 11 లక్షల కోట్ల అప్పులు పెట్టుకొని మనం ఈ విధంగా కొట్లాడుతూ, టూరిజం ఏమాత్రం డెవలప్మెంట్ లేని స్టేటు, ఇక్కడ ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, ఈ విధ్వంసాలు, ఆ విధ్వంసాలు, ఇవే ఎంజాయ్మెంట్గా ప్రజలకు ఇస్తూ, హ్మ్. మరి ప్రజలను, ముఖ్యంగా యువతరాన్ని ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నప్పుడు ఏ స్పందించే గుండె అయినా ఖచ్చితంగా వెళ్ళి మనం ప్రజలకు సేవ చేయాలనిపిస్తుంది. ఆ స్పందించే గుండెలోంచి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జనరల్గా కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే లక్ష్మీనారాయణ గారికి 1000 కోట్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఏంటి అనేది బయటకు రావట్లే, కానీ మీకు అందాయని. అయితే మీ జవాబు చెప్తుంది ఏంటంటే, నాకు 4 కోట్లు ఉన్నాయి, అవి వేసుకునే కోట్లు అనేది మీరు చెబుతున్నారు. అలా కాకుండా అసలు ఇటువంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది? అందుకనే ఎవరు చేస్తుండొచ్చు? స్వామి వివేకానందుల వారు అన్నారు, మనం హ్మ్. వెళుతుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి, వాటి మీద రాళ్ళు వేసుకుంటూ వెళుతుంటే మనం గమ్యాన్ని చేరలేమన్నా. హ్మ్. ఇది అమ్ముడుపోయే ఐటెం కాదు. ఇది అమ్ముడు పోవాలనుకుంటే ఎప్పుడో అమ్ముడు పోయేవాడిని. ఎన్నో చేసిన కేసులు చూడండి ఎలాంటివి ఉన్నాయి. హ్మ్. అమ్ముడు పోవాలనుకుంటే ఎప్పుడో అమ్ముడు పోయేది. ఇది దిస్ ఐటమ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పాను. హ్మ్. కాబట్టి ఈ విధమైన ప్రచారాలు ఎప్పుడైతే వారి గుండెల్లో భయం పుడుతుందో హ్మ్. ఇటువంటి ప్రచారాలు చేస్తారు. ఎవరు చేస్తుండొచ్చు? అది ఎవరో నా ప్రశ్న. చేస్తుండొచ్చు, ఎవరు, ప్రతి ఒక్కరు మా పార్టీ వల్ల వాళ్ళ పార్టీకి ఆ, నష్టం అవుతుందేమో అనుకున్న వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తారు. కాబట్టి ఎక్కడో భయం మొదలైందన్నది మా పార్టీకి ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. హ్మ్. సత్యాసత్యాలు ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ విధమైన ప్రచారాలు చేయడం అన్నది సహజాసహజంగా చేస్తూనే ఉంటారు. హ్మ్. సో ఆ విధంగా అందులో తథ్యం లేనప్పుడు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే గత ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు కూడా ఇటువంటి ప్రచారం ఏదైనా జరిగిందా? అప్పుడు నేను జనసేన పార్టీలో ఉన్నాను. హ్మ్. ఇప్పుడు అదే. ఒక కొత్త పార్టీ, ప్రజల్లోంచి పుట్టిన పార్టీతో వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఒక పార్టీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఈ విధంగా వస్తే వీళ్ళు మాకేం చేస్తారు అన్న భయాలు చాలా మందిలో ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇటువంటి ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు. అంటే అంత మిమ్మల్ని చూసి అంత భయపడిపోయే పరిస్థితి ఉందా ఇప్పుడు పార్టీకి, మీకు జై మరి భారత్ ఇటువంటి పార్టీకి? ప్రచారం చేస్తున్నారంటే భయం పుట్టినట్టే కదా మరి. హ్మ్. భయం పుట్టే ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. భయం పుట్టకుంటే ఇలాంటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అదే స్పష్టంగా ఇట్స్ అన్ ఇండికేటర్. హ్మ్. అంటే మీ పార్టీ వల్ల ఎవరికి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది? మీకు ఒక విశ్లేషణ ఉంటుంది కదా, నేను పోటీ చేయడం వల్ల, నేను అభ్యర్థుల్ని పెట్టడం వల్ల ఈ పార్టీకి బాగా దెబ్బ జరుగుతుంది అని. ప్రజలకు జరిగిన నష్టం ఏదైతే ఉందో, ఈ 2 పార్టీల వల్ల కలిగిన నష్టం, ఆ నష్టాన్ని నుంచి బయటికి 2 పార్టీలా? 3 పార్టీలా? 3 4 పార్టీలు, 4 పార్టీలు, హ్మ్. 4 పార్టీలు. ఈ హ్మ్. రాష్ట్రంలో 2 కుటుంబాలు, 4 పార్టీలు. హ్మ్. ఈ 2 కుటుంబాలు, 4 పార్టీల వల్ల కలిగిన నష్టాన్ని బయట నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసడానికి వచ్చింది ఈ పార్టీ. ఎవరికో హ్మ్. నష్టం కలిగించడం, ఆల్రెడీ నష్టాన్ని కలిగిస్తున్న పార్టీలు హ్మ్. రాష్ట్రానికి లాభం చేకూర్చాలంటే జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యమని మేము నమ్ముతాం, ప్రజలు నమ్ముతున్నారు. అంటే నేషనల్ పార్టీ అంటున్నారు. అంటే జాతీయ స్థాయిలో పోటీ చేస్తారా ఇప్పుడు? నేషనల్ పార్టీ అని పెట్టాము. ఇది పార్టీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అవును, పెట్టుకోవచ్చు. అంటే కానీ భవిష్యత్తులో అటువంటి ప్లాన్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కంటెస్ట్ చేస్తామని మన హ్మ్. ఎలక్షన్ కమిషన్కి మేము అప్లికేషన్ పెట్టాం. హ్మ్. తెలంగాణలో కూడా చేస్తామని పెట్టాం. సో చూద్దాం ఎలా విస్తరిస్తుందో. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీకి పరిమితమైన పార్టీ, అవును, క్రమక్రమంగా అది అవును. విస్తరించింది. హ్మ్. కాబట్టి ముందే జై భారత్ నేషనల్ పార్టీ అంటే మా
చూసే పద్ధతి ఏంటంటే మొత్తం దేశంలోనే ప్రాస్పె ఒక మార్పు Perspective. తీసుకురాగలగాలి, ఒక ఆ విజన్, ఆ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ ఉండాలని చెప్పేసి జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో చూద్దాం ఎలా ముందుకు ఓకే. వెళ్తుందో. మీలాంటి వాళ్ళు రావాలి, సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన అలయన్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా టికెట్ల పంపిణీ, టికెట్ల ప్రకటన ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే గమనిస్తూ ఉంటారు కదా మీరు. ఏమనిపిస్తుంది ఇది? ఈ అలయన్స్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, వాడు పొత్తు పెట్టుకుంటామన్నారు, పొత్తు పెట్టుకున్నారు. 94 వాళ్ళు 24 వీళ్ళు అనౌన్స్ చేశారు. హ్మ్. ఇంకా 57 సీట్లు బీజేపీతో ఏమన్నా అలయన్స్ వస్తుందేమో, అప్పుడు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని వాడు ప్రకటించట్లేదు. అందుకే పెండింగ్. అంతే కదా, ఆబ్వియస్గా. మరి ఎందుకు ప్రకటించేయచ్చుగా మొత్తం. హ్మ్. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బేసిక్గా పొత్తులు పెట్టుకొని రేపు ఎలక్షన్ గురించే వస్తుంది కానీ, మరి వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్ళి కూర్చోవచ్చుగా ప్రైమ్ మినిస్టర్ ముందు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని, హ్మ్. మాకు సంతకం పెట్టి ఇవ్వండి, మీతో మీతో పొత్తు పెట్టుకుంటాం, మీ ప్రత్యేక హోదా ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని చెప్తున్నారు. లేదు, వాళ్ళు ఎప్పుడు పొత్తు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. చూడండి, టోటలీ కాంట్రరీ పొజిషన్. హ్మ్. మనం ఎప్పుడైతే డామినేటింగ్ పొజిషన్లో ఉన్నామో దాన్ని ఉపయోగించుకోవాలి. హ్మ్. ఇక్కడ బీజేపీకి 173 సీట్లలో ఐ థింక్ 174 సీట్లలో కూడా డిపాజిట్లు రాలేదు లాస్ట్ ఎలక్షన్. వాళ్ళకి మొత్తం వచ్చిన ఓట్లు 2,65,000 ఓట్లు. హ్మ్. మరి అటువంటి పార్టీతో, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో మీ మీద పోటీ చేసిన పురంధరేశ్వర్ గారికి కూడా డిపాజిట్ రాలేదు వైజాగ్ ఆవిడకి ఎంపీగా. 36,000 34 హ్మ్. 36,000 ఓట్లు వచ్చాయి ఆవిడ. హ్మ్. సో ఈ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తూ, వైజాగ్కి మనకు రైల్వే జోన్ ఇవ్వకుండా విచిత్రమైన విభజన చేసి రైల్వే జోన్ని హ్మ్. ఈ విధంగా చేస్తున్న పార్టీతో మళ్ళా పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు ఇంత ఆరాటపడాలని మేము అడుగుతున్నాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారితోటి కలిసి జర్నీ చేశారు కాబట్టి జనసేనలో ఆయన స్టైల్ అంటే 24 స్థానాలు మాత్రం ఇప్పటిదాకా అనౌన్స్ అయ్యాయి. ఆయన బార్గెయిన్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఈ సీట్ల విషయంలో కావచ్చు? ఆయన వారేమన్నారంటే, స్టైల్. లాస్ట్ టైం మనకు ఒక 10 సీట్లైనా వచ్చింటే ఈసారి ఎక్కువ సీట్లు అడిగేవాళ్ళమని ఆయనే చెప్పారు. హ్మ్. లాస్ట్ టైం మనం ఒక్క సీటే గెలిచాము, ఆయన కూడా ఇప్పుడు పార్టీలో లేరు. హ్మ్. సో ఇప్పుడు మనం ఎలా పెట్టుకొని అడుగుతామని వారే మొన్న మాట్లాడారు. అవును. సీట్ల డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కానీ, అయిన తర్వాత ఎక్కువ గానీ. సీట్ల గురించి డిమాండ్ చేయొద్దు అనేది కూడా ఆయన ఓపెన్‌గా వారు చెప్తున్న అన్నారు, ఇప్పుడు పరిస్థితి. 24 సీట్లు అంటే ఇంత అడిగాము. కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారు? కాంప్రమైజ్ అవుతున్నారా? లేకపోతే నిజంగా బలం ప్రకారమే అడుగుతున్నారా? మీకేమనిపిస్తుంది ఒక జనసేన గతంలో చేసిన యాక్చువల్‌గా వారు ఇండిపెండెంట్‌గా వెళతారు. ఒక మూడో ప్రత్యామ్నాయంగా వస్తామని వారాహి యాత్రలు మొదలుపెట్టినప్పుడు హ్మ్. ఆ విధంగా ముందుకు వెళ్లారు. హ్మ్. ఆ తర్వాత హఠాత్తుగా వారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏం జరిగింది. జరుగుంటుంది? తెలీదు మరి, అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడము, రాజమండ్రి జైల్లో వారు కలవడము, తర్వాత వాళ్ళు మాట్లాడడము, హ్మ్. మరి ఆ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో మనకు ఆ తర్వాత ఈ 2 పార్టీలు కలిసి వెళతాయని ఆయన ప్రకటన చేయడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళా సమంగా పంచుకుంటాము. తర్వాత పవర్ షేరింగ్ ఉంటది. హ్మ్. 2.5 సంవత్సరాలు వీరు, 2.5 సంవత్సరాలు వీళ్ళు అన్నది కూడా జరిగింది. చాలా హ్మ్. డిస్కషన్ జరిగింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళా మన దగ్గర ఒక సీటు కూడా లేకుండా మనం ఎలా అడుగుతామని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్‌గా ఈ కాంప్రమైజ్ ఫార్ములా ఇప్పుడొచ్చారు. 94-24 మిగిలిన 57లో మరి ఏ విధంగా వీళ్ళు మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, మరి బీజేపీ పొత్తు కుదిరితే ఏ విధంగా ఉంటుందో, హ్మ్. బీజేపీ పొత్తు లేకుంటే ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. హ్మ్. సో ఈ విధమైన పరిస్థితిలో మేము ముఖ్యంగా అడుగుతున్నదేంటంటే, ముగ్గురు రండి, నలుగురు రండి, వెళ్లి మనం ప్రత్యేక హోదా తెచ్చుకుందాం హ్మ్. ఫస్ట్. హ్మ్. దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. హ్మ్. ఎవరు మాట్లాడట్లేదు మళ్ళా. పొత్తులు, తర్వాత మేము సిద్ధం అంటున్నారు, సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధమని అడుగుతున్నాము. ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా? విభజన హామీలు పూర్తి చేయడానికి అంటే సిద్ధమా? ఆ! లక్ష్మీనారాయణ గారు అంటే యాహ్! గత ఎన్నికల్లో హ్మ్. ఆయన సీఎం రేస్‌లో నేను లేను హ్మ్. అనేది ఒకటి గట్టిగా ఆయన చెప్పారు. తర్వాత మళ్ళీ సీఎం రేస్‌లో ఉన్నాను అని చెప్పారు. పోటీ చేశారు. మళ్ళీ లేటెస్ట్‌గా చూస్తే జనసేన సీఎం అవుతారు జనసేన నుంచి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సీఎం రేస్ గురించి ఏం మాట్లాడట్లేదు. అంటే ఏంటి ఇది ద్వంద్వ వైఖరిగా అర్థం చేసుకోవాలా? లేకపోతే 2 నాలుకల ధోరణిలాగా లేకపోతే కాంప్రమైజ్ అవుతున్నారు అనుకోవాలా? ఇటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్న పరిస్థితి. అంటే ఈ పార్టీ పెట్టి 10 సంవత్సరాలయింది. హ్మ్. సో, 10 సంవత్సరాలు ఒక పార్టీని నడిపించడం కూడా అంత సులభం కాదు. హ్మ్. ఎందుకంటే ఫైనల్‌గా అసెంబ్లీలో కొంతమంది కూర్చోవాలి, పార్లమెంట్‌లో కొందరు వెళ్ళాలి అని చెప్పేసి పార్టీలో ఉన్న హ్మ్. వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అంటే ఈ పార్టీ ఇలాగే వెళుతున్నామన్న భావనలో మరి ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాలన్నీ కన్సిడర్ చేసి ఆయన ఈసారి ఎలాగైనా కొంతమందిని మనం అంటే ఆయన అసెంబ్లీలోకి అభిమానులు అందరూ తీసుకెళ్ళాలి. కోరుకుంటున్నది హ్మ్. డెఫినెట్ మన నాయకుడు సీఎం అవ్వాలి అనేది ఆయన అభిమానులు చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది కొంతమంది ప్రశ్న. మేబీ ప్రాక్టికాలిటీ ప్రశ్న అయ్యుండొచ్చు. హ్మ్. ప్రాక్టికల్‌గా అవ్వచ్చు. అందరూ చాలా కోరుకుంటాం మనం. సో, ప్రాక్టికల్ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుందని వారు బేరీజ్ వేసుకుంటారు. వారు సర్వే చేసుకొనుంటారు. హ్మ్. వారి మాటల్లో ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయని వాళ్ళు అనుకున్నారో, సో, ఆ విధంగా ఆయన నిర్ణయం తీసుకొనుండొచ్చు. అంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్‌కి?
పొలిటిక్స్లో ఏమైనా కావచ్చు. ఏముంది, మొన్న నితీష్ కుమార్ చూసాం బీహార్. నాకు ఇంకా మరణశయ్యే నాకు ఉంటుంది కానీ నేను ఎప్పుడు బీజేపీతో కలవను అన్నాడు. అమిత్ షా గారు ఏమన్నారు, నితీష్ కుమార్ గారికి మా డోర్స్ పర్మనెంట్గా క్లోజ్ చేసామన్న. ఈయన అంపశయ్యలేదు, ఆ డోర్లు తెరిచారు, మళ్ళీ ఇద్దరు కలిసి పాలిస్తున్నారు. అంటే రాజకీయాలు ఏ విధంగా మారిపోయాయంటే ఈ మధ్య ఎలాగైనా చేసి మనం కుర్చీలో కూర్చోవాలి. అందుకని రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఫెడరలిజం ప్రమాదంలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతుంటే మీరు జవాబు చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టైల్లో మేబీ చెప్పలేము కదా, వీరు ఎంతవరకు ఉంటారు, పొత్తు నుంచి బయటికి రావచ్చు రేపు. ఇన్ కేస్ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏ భూమిక తీసుకుంటారో కూడా స్పష్టంగా లేదు. పొత్తు నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయొచ్చు, అది కూడా పాసిబిలిటీ ఉంది. వై టు రూల్ అవుట్ దట్ పాసిబిలిటీ? అంటే ఇప్పుడు ఆల్రెడీ కలిసి సీట్లు ఇవన్నీ మేము బయటకు వస్తున్నాం అనొచ్చు, ఏముంది దాంట్లో? పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మరి చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందో. అంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాన్ని అన్వయించుకోవచ్చా? తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా అన్వయించుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వారు 2014 సంవత్సరంలో ముగ్గురు కలిసే పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేశారు. అయితే జనసేన పోటీ చేయలేదు అంటే ఒక కూటమిలో పోటీ చేయాలి, మద్దతు ఇచ్చి. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ఆయన ఇక్కడ జరిగిన సభలో, మంగళగిరి సభలో ఆయన ఓపెన్గా కరప్షన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదన్నారు, ఉపాధి రావట్లేదని ఆయన మాట్లాడి అప్పుడు డిఫర్ అయ్యారు. డిఫర్ అయ్యి 2019లో ఆయన విడిగా పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత మిగతా పార్టీలతో కలిసి మేము పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలు కలిసి పోటీ చేశారు ఆ విధంగా. కాబట్టి ఏంటంటే ఈ పొత్తులు తర్వాత ఎటువంటి రాజకీయ వ్యూహం చేయాలన్నది మారుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్గా స్టేట్ ఇంట్రెస్ట్ షుడ్ బి ది ఫస్ట్. రాష్ట్రం యొక్క ప్రయోజనం అన్నది ప్రధానంగా ఉండాలని మేము ఇప్పుడు కోరుకుంటున్నాం.